సో ఇప్పుడు మనం మేతి మటర్ నిమోనా తయారు చేస్తున్నాం. నిమోనా అంటే గ్రీన్ పీస్తో తయారు చేసే కర్రీ అనమాట. మన దగ్గర కన్నా నార్త్ సైడ్ వెళ్తే గ్రీన్ పీస్ మటర్ని చాలా ఎక్కువ యూజ్ చేస్తారండి, చాలా ఇష్టంగా తింటారు. దీంతో మనం కర్రీ చేసుకోవచ్చు, స్టార్టర్స్ తయారు చేయొచ్చు, చాలా స్నాక్స్ కూడా తయారు చేస్తాం. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే గ్రీన్ పీస్, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, కారం, కట్ చేసుకున్న మెంతికూర, పచ్చిమిర్చి, నువ్వులు, బటర్, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు మనకు కావాలి. పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను, మంచిగా బాయిల్ అవుతున్నాయి. దీంట్లో మనం బఠానీ వేసేసి మంచి బాయిల్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక గిన్నె పెట్టుకున్నాను, ఇందులోనే మనం కర్రీ చేసుకోబోతున్నాం. గిన్నె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూను ధనియాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మంచిగా వేగితేనే బాగుంటుంది. మామూలుగా దూరగా వేగడం కన్నా కొంచెం కలర్ వచ్చేలాగా వేయించుకుంటే కనుక ఫ్లేవర్ మరింతగా యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇందులో నువ్వుల వల్ల రుచితో పాటు చిక్కదనం కూడా గ్రేవీకి యాడ్ అవుతుంది. గ్రీన్ పీస్ ఉడుకుతూ ఉంది కదా, ఇందులో మనం కాస్త ఉప్పు వేద్దాం. ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు దీన్ని మనం పొడి చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఇంట్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు, లేదా సాయంత్రం టైం మనం పుల్కాలు, చపాతీలు చేసుకుంటాం. ఏం కర్రీ చేసుకోవాలో అప్పటికప్పుడు అర్థం కాదు కదా, అందులో ఇది మంచి ఆప్షన్ అండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, అలాగే ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనివ్వాలి. బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. కాస్త ఉప్పు వేద్దాం. కాస్త పసుపు. బఠానీ ఉడుకుతున్నాయి కదా, సగం మట్టికి వీటిని మనం ఇందులో వేస్తున్నాం. ఇంకా మిగతా సగంని మనం మిక్సీ వేసి పేస్ట్ చేసి వేయాలన్నమాట. పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఫస్ట్ మెంతికూర కూడా వేసేస్తున్నాం. మెంతికూర, బఠానీ కాస్త నూనెలో వేగుతూ ఉంటుంది. ఈలోపు మనం మిగిలిన బఠానీని మిక్సీ పట్టేస్తున్నాం. ఈ మిక్సీ జార్లోకి ఉడికిన బఠానీని వేసేసుకొని పేస్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి నేను మిక్సీ పట్టేస్తాను. అలానే ఫైన్ పేస్ట్ అవసరం లేదు, పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మిక్సీ పట్టి పేస్ట్ని కూడా ఇందులో వేసి కొంచెం వాటర్ కూడా మనం వేసుకున్నాం. ఇందులో కాస్త కారం, గరం మసాలా, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, జీలకర్ర బాగా కలిపి 7 నుండి 8 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టుకున్నాం. సో చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం అద్దరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి పైకి కొంచెం ఇలా నూనె తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. థిక్నెస్ కూడా చూసారా, పర్ఫెక్ట్గా ఉంది కదా. పేస్ట్ చేసి వేయడం వల్ల థిక్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. మెంతికూర ఇంకా మటర్ కాంబినేషన్ ఎప్పుడు చాలా బాగుంటుంది. మేతి మటర్ నిమోనా నార్త్ సైడ్ చాలా ఫేమస్. మనకు కూడా చాలా నచ్చుతుందండి టేస్ట్. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, మన ఇంట్లో ఉండేవే. సో ఒక్కసారి మీరు ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ చేసుకోవచ్చు. పుల్కాతో, ఇలా పరాటాతో, చపాతీతో, బగారన్నంతో, ఏదైనా ఫ్రైడ్ రైస్తో కూడా కాంబినేషన్ బాగుంటుంది. పైనుండి కాస్త కొత్తిమీర, బటర్తో
మనం గార్నిష్ చేసుకోవాలి. నా దగ్గర అయితే పరాటా ఉంది అండ్ ఏదైనా సలాడ్ ఉండాలి అని చెప్పేసి టమాటాస్ పెట్టాను అనమాట. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మేతి మటన్ నిమోనా తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళలో ఉప్పు, బఠానీ వేసి కాస్త బాయిల్ అయ్యాక సగం బఠానీని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, నువ్వులు డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కాస్త వేగాక పసుపు, ఉడికించుకుంటున్న బఠానీ వేసి మెంతికూర కూడా వేసి కాస్త వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బఠానీ పేస్ట్ కూడా వేసేసి నీళ్లు పోసి కారం, గరం మసాలా, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసి కలిపి 7 నుండి 8 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, బటర్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేతి మటన్ నిమోనా రెడీ.